అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. అన్యాయంగా ఉండేవారికి ఎప్పుడు కూడా కాలం సహకరించదు మిత్రమా. సంతృప్తి అంటే నచ్చిన వారి కోసం వెనపర్లాడటం కాదు, ఉన్న వాటితో సర్దుకుపోవడం, ఉన్న వాటితో ఆనందపడటం. ఇతరులను జయించడం కంటే కూడా నిన్ను నువ్వు అంటే తనను తాను జయించటమే చాలా కష్టమైన పని తెలుసా. ఈ విషయం ఎవరికి తెలుసు? ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. కాలాన్ని వృధా చేయడం అంటే మిమ్మల్ని మీరు దోపిడీ చేసుకోవడమే. ఇక ఎప్పుడు కూడా మీరు పక్కవాడు ఏడుస్తున్నాడు అంటే మాత్రం తప్పకుండా ఆనందించవద్దు. ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో అందులో నువ్వు భగవంతుడిని స్వరూపంగా చూసుకో. భగవంతుడు నీకు అదే ప్రసాదిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకో మిత్రమా ఈ విషయాన్ని. మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడో వెతికితే ఎప్పుడూ రాదు, అసలు దొరికేది కాదు. అది మీలోనే ఉంటుంది. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో నిలబడే వారికి ఆసరా దొరుకుతుంది కదా, నిలబడే అవకాశాన్ని కల్పిస్తుంది కదా. అలాగే భగవంతుడు సమస్యలను నేరుగా పరిష్కరించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సమస్యలను ఎదిరించే ధైర్యం మాత్రం మీకు ఇస్తాడు. ఆ ధైర్యాన్ని మీరు అందిపుచ్చుకోవాలి అంతే. మన దగ్గర ఎంత సంపాదన ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, మానసికంగా ఎంత ప్రశాంతత అనేది లేకపోతే మాత్రం అన్నీ ఉండి వ్యర్థమే కదా. కాదంటారా మిత్రమా? మానవుడు ద్వేషంతో భగవంతుడు కాలేడు, అలాగే కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. నిజం. నీ వెంటరాని బంధాల కోసం అలు పెరగని పోరాటం చేయవద్దు. మన పుట్టుకకి కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయమిత్రమా. అప్పుడే మన బతుక్కి ఒక అర్థం ఉంటుంది. నమ్మలేకున్నా సరే ఇదే జీవిత పరమార్థం అని తెలుసుకో. గుర్తుంచుకోండి, నీ ప్రతిబింబం యొక్క స్పష్టత నువ్వు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నీ భవిష్యత్తు యొక్క స్పష్టత నువ్వు ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది మిత్రమా. ఏ పరిస్థితుల్లో అయినా సరే శాంతంగా ఉండగలిగిన వారే జీవితంలో ఏదైనా సాధించగలరు. మనసును నియంత్రిస్తే సంతోషం దానంతటా అదే వస్తుంది, మన దరి చేరుతుంది. సాయం చేసేవాడు భగవంతుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, అలాగే నీతిగా బతికేవాడే మనిషి. ఎదుటి మనిషికి అర్థం చేసుకోవాలి అంటే మాత్రం ముందు నీకు క్షమించే గుణం ఎక్కువ ఉండాలి. నువ్వు చేసే పని గురించి నువ్వు నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలగాలి. అందరికీ నచ్చినట్లు చేయాలంటే దానికి నీ జీవితకాలం సరిపోదు. ఎంత ఓపికతో ఉంటే అంత ఆగ్రహస్థానం అనేది నీకు దక్కుతుంది. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం అనేది, ఎంత తక్కువ ప్రేమను చూపిస్తే అంత మనశ్శాంతి అనేది, అలాగే ఎంత తక్కువ ఆశపడితే అంత ప్రశాంతత అనేది నీకు దక్కుతుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ పెరుగుతుంది మిత్రమా. మందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. అలా ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా ప్రార్థనే అవుతుంది, సంకల్పమే అవుతుంది. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా ఎప్పుడు కూడా అసలు జీవితమే ఉండదు అనేది గుర్తుంచుకో. తప్పుదారి పట్టిన మనసు కంటే కూడా పెద్ద శత్రువు మరొకటి లేదు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, కానీ తెలివితో సంపాదించుకున్నది సంతోషాన్ని ఇస్తుంది. అలాగే కష్టపడి సంపాదించుకున్నది సంతృప్తినిస్తుంది. జీవితంలో ప్రతి అనుభవం కూడా ఎక్కడో ఓ చోట తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం కూడా అంత సులువుగా రాదు కదా. అనుభవిస్తే తప్ప. కోపం, ఆవేశం ప్రదర్శించడం మనం విషాన్ని తాగుతూ ఎదుటివారు చావాలని కోరుకోవడం లాంటిదే.
అర్థమైందనుకుంటాను మిత్రమా. నిర్లక్ష్యం బాధ ఏమిటో అది నువ్వు చేసినప్పుడు అర్థం కాదు, కానీ ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తే నీకు అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో, ఆ నొప్పి ఏంటో. జీవితంలో ఒకటి పొందాలనుకుంటే మరొకటి పోగొట్టుకోవాల్సి వస్తుంది, అవునా కాదా? జీవితంలో ఒకటి కోరుకోవడం మాత్రమే కాదు, మరొకటి కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? అసూయ పడేవారితో మన యొక్క అభివృద్ధి గురించి, అలాగే ఆశపడేవారితో మన ఆలోచనల గురించి చెప్పుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది కదా. కోరికలను జయించాలి లేదా అదుపులో ఉంచుకోవాలి, అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కోరికల వెంబడి పరిగెత్తాలని చూస్తే అశాంతి మాత్రమే మిగులుతుందని గుర్తుంచుకో. నీ కన్నీటి నుంచే కసిపుట్టాలి, అవమానాల నుంచే అనుకున్నది సాధించాలి, పట్టుదల కూడా పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. గుర్తుపెట్టుకో మిత్రమా, మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగలుగుతుంది. ఎదురు దెబ్బలకు తట్టుకొని పోరాడగలిగి నిలబడితేనే ఏ మనిషి అయినా సరే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాడు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదు అంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను జీవితంలో ఎప్పటికీ నమ్మవద్దు. అలాంటి వారు వారి అవసరాల కోసం ఎదుటి వారి ఎంతటి నీచానికైనా దిగజారుతారు. వారికి వీలైనంత దూరంగా ఉండాలి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇక ప్రతి విషయానికి ధైర్యంగా ఉండాలి. ముందుగా ఏం సాధించాలో ఆ సాధించే దాని మీద మీ యొక్క దృష్టి ఉంచాలి. విన్నారు కదండి, ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.